హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాస్యా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది క్లాస్ అండి. సో నేనైతే ఫ్రాక్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. మీరు చిన్న నుండి పెద్ద వరకు ఎవరికి కూడా మెజర్మెంట్స్ కావాలనుకున్నా యాజ్ ఇట్ ఈజ్ నేను ఎక్కడైతే ఆరో మార్క్స్ అనేవి పెట్టానో అలాగా ప్రతి దానికి కూడా ఈ ఆరో మార్క్స్ అనేవి యాజ్ ఇట్ ఈజ్ మీరు దించేశారనుకోండి, కరెక్ట్గా మీరు మెజర్మెంట్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా? సో మీరు లంగా బ్లౌజ్ కానీ, లేదంటే పంజాబీ డ్రెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, వాటెవర్ ఏది మీరు స్టిచ్ చేయాలి, మెజర్మెంట్స్ తీసుకోవాలి అనుకుంటే ఆ షేప్ మీరు డ్రా అనేది చేసేసుకొని ఇలాగా మార్జిన్స్ అనేవి టోటల్గా ఆరో మార్క్స్ అనేవి పెట్టేసేయండి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఎలా తీసుకోవాలనేది. ఇలాగా 6 ఇయర్స్ పాపకి నేను మెజర్ అనేది తీసుకుంటున్నాను. మీరు టేప్ వేసేప్పుడు ఇలాగా క్రాస్గా వేయకండి, స్ట్రెయిట్గా ఇలా వేసేసి ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ కదా, సో దానికోసం తీసుకుంటున్నాను. నేను హాఫ్ అయినా సరే, లాంగ్ అయినా సరే. ఓకేనా? ఇలాగ 35 ఇంచెస్కి ఇలాగ డ్రా చేసేసుకొని మీరు రాసుకోండి. తర్వాత ఇక్కడ నేను బాడీ మెజర్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ బాడీ 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుండి మనకి కింద కుచ్చిళ్ళు వస్తాయి కదా, షోల్డర్ నుండి ఇలాగ బాడీ పార్ట్ అనేది పట్టేసేయాలి. తర్వాత ఈ బాడీ పార్ట్కి 10 ఇంచెస్ ఇలాగ వదిలేసిన తర్వాత అక్కడి నుండి మీరు కింద ప్రిల్స్ వస్తాయి కదా, అది మెజర్ చేయాలి. ఓకేనా? సో ఈ 10, 25 ఎగ్జాక్ట్గా కలిపితే మనకు 35 కంపల్సరీ రావాలండి. సో తర్వాత ఈ చుట్టుకొలత ఉంది కదండి, ఈ చుట్టుకొలత అనేది కరెక్ట్గా మీరు మెజర్ చేసుకోండి. ఇది వచ్చేసి టైట్గా పట్టొద్దు, అలాగే లూజ్గా పట్టొద్దు. మీకు పట్టిన తర్వాత ఇలాగ టేపు అటు ఇటు కదిపితే మూవ్ అవ్వాలి, ఆ మెజర్ మాత్రం తీసుకోండి. సో నాకు 21.5 వచ్చింది. ఓకేనా? తర్వాత కింద వచ్చేసి హిప్ లూజు, వేస్ట్ లూజు అనేవి ఉంటాయి కదా, ఇది మాత్రం చిన్న పిల్లలకి పట్టొద్దు, అవసరం లేదు వాళ్ళకి. మనకి పెద్దవాళ్ళకైతే బ్రెస్ట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ హిప్, వేస్ట్ లూజ్ అనేవి కంపల్సరీ. సో ఇక్కడ నేను 10 ఇంచ్కి మార్జిన్ పెట్టుకున్నాను కదా పాపకి, సో ఆ లూజ్ మాత్రం తీసుకుంటున్నాను. ఓకేనా? తర్వాత మీరు ఒకవేళ పెద్దవాళ్ళు అయితే ఈ లూజు అలాగే కింద వచ్చేసి హిప్ లూజు రెండు కూడా పట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఆమ్ రౌండ్ చూస్తున్నారు కదా, ఈ ఆమ్ రౌండ్ షర్ట్ది మాత్రం పట్టొద్దు. మీకు ఇక్కడ బోన్ ఉంటుంది కదండి, ఈ బోన్ ఎండ్ నుండి మాత్రమే మీరు ఇలాగా పట్టేసేయాలి. ఓకేనా? బోన్ ఎండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే మీరు ఆమ్ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా మార్జిన్ చేసుకోవాలి. ఇక్కడ 10.5 వచ్చింది నాకు. తర్వాత ఇక్కడ బోన్ స్టార్ట్ అవుతుంది కదా, ఎండ్ కానీ స్టార్ట్ కానీ, సో అక్కడ నుండి ఇలాగ స్ట్రేట్ పట్టకండి, టేప్ని ఇలాగ పై నుండి వేయండి, నెక్ నుండి. ఓకేనా? అలా వేసి ఈ చివరి వరకు ఎంత వచ్చింది మనకి అనేది మార్జిన్ అనేది రాసేసుకోండి. ఇలాగ 10.5 వచ్చింది. తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చేసి చిన్నపిల్లలు కాబట్టి 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. అలాగే ఇక్కడ నెక్ తీసుకోండి, 4.5 వచ్చింది నాకు నెక్. మీరు బ్యాక్ సైడ్ ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే 1 లేదా హాఫ్ ఇంచ్, చిన్నపిల్లలకు కాబట్టి అంత ఉంటే సరిపోతుంది. పెద్దవాళ్ళు మేము ఇంకా డీప్ తీసుకోవాలి అనుకుంటే అది మీ ఇష్టం. ఓకేనా? సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ చూద్దాము. హ్యాండ్ పొడవు లూజ్ అయితే హ్యాండ్ హాఫ్ తీసుకుంటారా, ఫుల్ తీసుకుంటారా, అది మీ ఇష్టం. ఓకేనా? ఇక్కడ ఫుల్ తీసుకునేప్పుడు ఇలాగ స్ట్రేట్గా పెట్టకండి చైన్ని, కంపల్సరీ ఇలాగ ఫోల్డ్ చేసిన తర్వాతనే మీరు పొడవు అనేది తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ చుట్టుకొలత తీసేసుకుంటున్నాను. ఇక్కడ చుట్టుకొలత వచ్చేసి 6.5 వచ్చింది నాకు, పొడవు వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. ఇలాగ చుట్టుకొలత తీసేసుకొని తర్వాత ఇక్కడ పైన కూడా ఒక మార్జిన్ అనేది మనం కొలత అనేది తీసుకోవాలి. ఇలాగా పైనకు వచ్చేసరికి నాకు 7 ఇంచెస్ అనేది వచ్చిందండి. దానికి నేను ఇలాగ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకేనా? మీరు ఒకవేళ పొడవు కంపల్సరీ పొడవు హ్యాండ్స్ తీసుకోవాలంటే 6 తీసుకోండి, లేదు హాఫ్ పెడతాము అనుకుంటే 3 తీసుకోండి, అది మీ మెజర్ని బట్టి ఉంటుందండి. తర్వాత మేము బుగ్గల హ్యాండ్స్ పెట్టేసుకొని కింద బార్డర్ వేసేసుకుంటాము అంటే అది ఫర్దర్ క్లాసెస్లో నేను డీటెయిల్గా చూపిస్తానండి, ఏ డిజైన్ కావాలన్నా కూడా. ఓకేనా? సో టోటల్ మెజర్మెంట్స్ వచ్చేసి ఇవన్నమాట. ప్రతి దానికి కూడా ఈ మెజర్మెంట్స్ ఇలా ఆరో మార్క్స్ అనేవి పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.